తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ 70 మంది ఏదైతే ఉన్నారో అంటే తండాలు చిన్న చిన్ననే ఉంటాయి, గూడెలు గుర్తికోయాలి. ఆ 70 ఇండ్లు ఏదైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు ఉంటాయి. ఐటీడీఏలు మన రాష్ట్రంలో డిఫరెంట్ జిల్లాలలో ఉన్నాయి. ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కూడా ఉన్నది. కాకపోతే అక్కడ నిధులు మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి నేను ఇవాళ ఒకటే మాట అడుగుతున్నాను. ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ప్రతిదానికి అడిగిన దానికి కాందానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే, ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా అని ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను, సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు, మంచిదే. కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా. ఆ అమ్మవారి దైవాలు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే. కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు, గిరిజనులకి ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు, మీరు ఎంపవర్మెంట్కి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మెన్ని చేయగలిగినారా, నిలబెట్టగలిగినారా, ఒక్క పథకం తీసుకురాగలిగినారా? ఏం చేసిండ్రు మీరు? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడమే మేము నాగుల్మీరా అనేటటువంటి దర్గాకి వెళ్ళినాం ఇల్లందుకి. ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ. బ్రిటిష్ వాళ్ళు పోతా బొగ్గు చూసిందే ఇల్లందులో. అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందులు మేము భావిస్తాం. కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి డిప్యుటేషన్ పంపించి ఇల్లందు అనేటటువంటి దానికి కళ లేకుండా చేశారు. ఇది చాలా దారుణం. ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయమే. అక్కడ కొత్త మైండ్లు, మాన్యువల్ మైండ్లు తెలవగలిగే కాడికి తెరవాలని నేను కోరుతున్నా. మేము నాగుల్మీరా దర్గా కాడికి పోవడం జరిగింది. ఇల్లందులో చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి అందరు వెళ్ళారు, అందరు మంత్రులు వెళ్ళారు, అందరు మొక్కులు తీర్చుకున్నారు. కానీ ఎవ్వరు కూడా అక్కడికి ఒక చిన్న వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా పెట్టించలేదు. సో నాగుల్మీరా దర్గా దగ్గర బేసిక్ అమ్యూనిటీస్, వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు ప్రొవైడ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఫారెస్ట్ వాళ్ళు ఆ దర్గా నిర్వహించడానికి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. దర్గాతో పాటు అక్కడ రామచంద్ర స్వామి కూడా ఉన్నాడు. అద్భుతంగా రాముని పట్టాభిషేకం కూడా అక్కడ జరుగుతుంది. మరి దానికి సంబంధించి కూడా శ్రద్ధ పెట్టి మరి గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఆ తర్వాత మేము కొత్తగూడెం వచ్చాం. కొత్తగూడెంలో గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెంలో ఇప్పుడు 350 పడకలు ఉన్నది. కానీ కొత్తగూడెం పాపులేషన్కి కనీసం 600 పడకలు అయితే కానీ సరిపోయే పరిస్థితి లేదు. మరి సేమ్ పరిస్థితి ఏ జిల్లాకు పోయి హాస్పిటల్ని చూసినా కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది. మందులు ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే ఏం చేస్తారు పాపం అక్కడ ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఎవరో బయటికి రాయాల్సి వస్తుంది. దాంతో మన పత్రికా మిత్రులంతా కూడా మందులు ఉంటలేవు, సూది ఉంటలేదు, అందరినీ బయటికి పంపిస్తున్నారని రాస్తారు. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న టీచర్లు అయినా సరే, డాక్టర్లు అయినా సరే, కంపౌండర్లు అయినా సరే, మన ఏఎన్ఎంస్ అయినా సరే, ఆశా వర్కర్స్ అయినా సరే, శానిటేషన్ సిబ్బంది అయినా సరే, వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి బడ్జెట్ ఇవ్వకపోయేసరికి, అరకొర వసతులు ఉండేసరికి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక పేషెంట్స్ని ఉన్న దాంట్లో చూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి కొత్తగూడెంలో మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక గమ్మత్తు వాదన వినబడుతుంది. నిన్నటి నుంచి ఉన్న 3 మంత్రులు ఖమ్మం నుంచి ఉన్నారు కాబట్టి కొత్తగూడెం జిల్లాను పట్టించుకుంటలేరనే వాదన వినబడతా ఉన్నది. ఒక మంత్రినన్నా ఇక్కడ దత్తత తెచ్చుకుంటే బాగుంటుందేమో, మీ జిల్లా వాళ్ళు తెచ్చుకొని కొత్తగూడెం హాస్పిటల్ని మాత్రం 3 మంత్రులు ఉండడం ఖమ్మం కంటే రేర్. అంటే గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్న మినిస్టర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కంపల్సరీ కొత్తగూడెం హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హోదా ఇవ్వాలి. ఎందుకంటే చిన్న కార్డియాలజీ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, యూరాలజీ ఇష్యూ వచ్చినా ఎంజిఎంకి పంపిస్తున్నారు, కాంప్లికేటెడ్ డెలివరీ అంటే ఖమ్మంకి పంపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు కొత్తగూడెంలో మంచి హాస్పిటల్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఒక మంచి ఆశ్రమం ఉంది, స్నేహలత సంధ్యాలత అని, అక్కడికి వెళ్ళొచ్చినాం. వృద్ధాశ్రమం వారంతా మా జాగృతి టీం అందరికి కూడా భోజనం పెట్టి ఆశీర్వదించినారు. తర్వాత సింగరేణి కార్మికులతో మరి ఇంటరాక్షన్ అయినాం. తర్వాత నెక్స్ట్ పినపాకకు వచ్చినాం. మేము పినపాకలో ప్రకాశం కని OC2 ఏదైతే మైన్ ఉందో దాంట్లో కార్మికులందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సేమ్ ఎట్లా అయితే ఇల్లందుకు ప్రభ లేకుండా శోభ లేకుండా చేశారో, ఇవాళ
మన పినపాకలో కూడా మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. పినపాక నియోజకవర్గం మనుగూరులో కూడా అదే పరిస్థితి ఉంది. OC2 అనేటటువంటి దాని మీదనే మనుగూరు మొత్తం పట్టణం కూడా ఆధారపడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ OC2ను కూడా ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇదివరకు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపినాం. ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా జాగృతి పోరాటం చేస్తుంది. ఆ OC2 కనుక ప్రైవేట్ పరం అయిపోతే మనుగూరులో మనుగడ అనేది ఉండదు. ఇంకొక కొత్త ఏది సంస్థ లేదు. అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ బలరాం గారు ఎవరైతే CMD ఉండేనో ఇదివరకు ఆయన వెళ్ళి మనుగూరులో చెప్పొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి, అయిపోయింది మైన్ మూసేస్తున్నాం 3 ఏళ్లలో అని చెప్పి. అంటే ఒక్కసారి కూడా ఆలోచించలేదు కనీసం. మరి మనుగూరులో ఉన్న ప్రాపర్టీ రేట్స్ ఎట్లా పడిపోతాయి, అక్కడ ఉండే ప్రజలకు ఏం పరిస్థితి అవుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తాయనే విషయం ఆలోచించకుండా ఆయన అనౌన్స్ చేసి రావడం చాలా దారుణం. కాబట్టి మనుగూరు PKOC2ని కొనసాగించాలి, ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ సీతారామ పంప్ హౌస్ని అశ్వాపురంలో చూస్తూ రావడం జరిగింది. మేము సీతారామ పంప్ హౌస్ ఇంకో పెద్ద కథ. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది. కానీ ఒక్క ఎకరం నీళ్లు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రావు. అన్నీ కూడా ఖమ్మంకి పోతాయి. ఆల్రెడీ నాగార్జున సాగర్తో ఏదైతే నీళ్ళు వస్తున్నాయో నీళ్ళు అదే ప్రాంతానికి మళ్ళీ డబుల్గా పోతున్నాయి తప్పితే ఇతర ప్రాంతాలకు రావడం లేదు. అంటే మీకు లెక్కలతో సహా నేను చెప్పగలుగుతా. మొత్తం ఈ సీతారామ సాగర్ ప్రాజెక్టు 7,900 కోట్లతో మొదలైన ప్రాజెక్టు 13,000కు పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 19,000కు వచ్చింది, 19,000 కోట్ల రూపాయలకు వచ్చింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇచ్చింది లేదు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. మరి దీన్ని సవరించాలి. ఎక్కడెక్కడైతే భద్రాద్రి కొత్తగూడెంలో నీళ్ళు రావాలో ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను. అక్కడికి నీళ్ళు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్కడ నుండి మరి ఇక్కడ మనం భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి